వెల్కమ్ బ్యాక్. నైనీ కోల్ బ్లాక్ వివాదం రంగంలోకి దిగిన కేంద్రం. తనకి కిషన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీలో మీకు రంగంలో దిగినట్టు అనిపించిందా? రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అన్నారు. అంటే ఇప్పుడు దానికి మినిస్ట్రీ ఎవరండి? ఆయన కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు పూర్తిగా విన్నారు కదా. ఏమన్నారు? సింగరేణిని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దోచుకున్నాయి, వీటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, నిబంధనలను అతిక్రమించారు, ఇది అన్యాయమైన చర్య అని చెప్పి, రాజుగారు అన్యాయమైన చర్య అని చెప్పి, నేను అన్యాయమైన చర్య అని చెప్పి, ప్రజలు అన్యాయమైన చర్య అని భావిస్తే ఎట్లా? అన్యాయం జరిగిందన్నప్పుడు ఏం చేయాలి? విచారణకు ఆదేశించాలి. ఏం చేయాలి? ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేసి నైనీ బ్లాక్ వివాదంలో ఏం జరిగింది, తాటిచెర్ల వివాదంలో ఏం జరిగింది, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నల్గా ప్రతి అంశంలో ఏం జరుగుతుంది అనే దాని మీద విచారణకు ఆదేశించవచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీకి హరీష్ రావు గారు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. కావాలంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఓకే, మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగితే మేము పరిశీలిస్తామన్నారు. అడిగితే పరిశీలించడం అనేది అదొక ఆశ్చర్యకరం. అడిగింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అడిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిగారు కాబట్టి వేస్తే వేయవచ్చు, లేదు ఇంకో కమిటీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు విచారణకి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారే దీంట్లో తప్పులు జరుగుతున్నాయి, దీంట్లో అన్యాయం జరుగుతుంది, ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ వచ్చాక సింగరేణిని రాజకీయంగా ప్రయోగశాలగా మార్చారని చెప్పని స్వయంగా ఆయనే అన్నాడు. తాడిచెర్లలో సింగరేణి వాళ్ళు టెండర్ దక్కించుకోవాలని చూస్తే దాన్ని వేరే వాళ్ళకి కట్టబెట్టారన్నాడు. ఇప్పుడు కూడా టెండర్ని రద్దు చేసడం కరెక్టే, దీంట్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ మేము అన్ని దగ్గర పెట్టాము, కానీ దీన్ని వాళ్ళు 100% దాన్ని సింగరేణి సంస్థ ఎందుకని అది పూర్తి స్థాయిలో దాన్ని నిబంధనలు మార్చి పెట్టారు, దాంతో ఈ వివాదం తలెత్తిందని చెప్పారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీల కోసం వివాదం జరిగిందన్నారు. కిషన్ రెడ్డి గారు అన్నీ చెప్పి విచారణ చేయకపోతే ఎట్లా? డాక్టర్ గారి దగ్గరికి పోయి, డాక్టర్ గారు నాకు ఏం రోగం ఉందో చూడండి అని అంటే, మన సమస్య వచ్చిన తర్వాత ఆయన బాబు నీకు ఈ రోగం ఉందని మొత్తం చెప్పి, నేను మెడిసిన్ ఇవ్వను, ట్రీట్మెంట్ చేయను, నేను నువ్వు అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? ఇది ఎక్కడ చట్టం? అంటే ఆయనకి పరిధులు ఉండొచ్చు. కిషన్ రెడ్డి గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. అందుట్లో ఇట్లాంటి ఆరోపణ కూడా, దీంట్లో కూడా ఆయన ప్రమేయం ఉన్న ఆరోపణ కూడా కొంత ఆయన బాధ కలిగించిన అంశమే. అట్లాంటిది మరి ఆయన ట్రీట్మెంట్ చేయకుండా దానికి ప్రజల్లో చర్చ జరగాలంటే జరిగిన చర్చ, దానికి సొల్యూషన్ ఏంటిది? ఎక్కడా? ఇది ఎక్కడో నాకు ఆయన ఎందుకో కొంచెం వెనక ముందు ఆడుతున్నాడేమో అనిపించింది. ప్రజలకు కూడా అనిపిస్తుంది కదా. మనకంటే కిషన్ రెడ్డి గారి కంటే ప్రజలు తెలివికల వాళ్ళు. ప్రజలు ఆ అంశాన్ని గమనించినప్పుడు కిషన్ రెడ్డి గారు వెమ్మటే పిలిచారు, దాని మీద మీటింగ్ పెట్టారు, బోర్డు మీటింగ్ జరిగింది. తెలంగాణ ఇప్పుడు ఎవరైతే సింగరేణి ఆఫీసర్సు, అట్లాగే దాంట్లో ఒక 2 డైరెక్టర్లు బీజేపీ నుంచి ఉన్నోళ్ళు అందరూ మీటింగ్ జరిగిందన్నారు. అరిగో రిపోర్ట్ ఇచ్చుంటారు కదా, సార్ ఇలా జరిగింది అని ఆయన చెప్పుంటారు కదా. ఆయిల్ స్కామ్ అంటున్నారు, బీపీసీఎల్ ఇట్లాంటి ఏదో 5-6 వచ్చినాయి ఇప్పుడు. మరి వీటన్నిటి మీద విచారణ చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రందే కదా. రాష్ట్రంలో వాళ్ళు కొట్టుకొని అని వారే చెప్తున్నారు కదా, మినిస్టర్లు పంచాయతీలు వాటాలని చెప్తున్నారు కదా, కానీ ఎవరు ఆ పేర్లు చెప్పలేదు. ఆ పేర్లు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. నన్ను ఎందుకు అంటారు? నా మీద ఆరోపణలు చేస్తారు. నిన్న కేటీఆర్ గారు ఆరోపణ చేశారు కదా, మీకేంటి సంబంధం, మీకు సంబంధం లేదు, ఎందుకు మాట్లాడరని అన్నారు కదా. ఎందుకు ఆయన దాన్ని ఎందుకు ఊరుకున్నారు? ఊరుకోకూడదు. ఆయనకు సంబంధం లేనప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడాలి. ఎంక్వైరీకి ఎగ్జిక్యూట్ చేస్తున్నానని చెప్పాలి, కమిటీని వేసేయాలి. కమిటీ తేల్చిద్ది కదా ఎవరు తప్పో, ఎవరిది రైటో, ఎవరిది రాంగో. ఇదేంది? ఇది ఎక్కడ న్యాయం? ట్రీట్మెంట్ చేయకుండా పంపిస్తే ఎట్లా? నేరస్తుడు తప్పు చేశాడండి,
పోలీసులు ఏం చేయాలి? నేరస్తుని అరెస్ట్ చేయాలి, కోర్టుకు పెట్టాలి. అంతేగాని నేరస్తుడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడని చెప్పేసి వదిలేస్తే ఎట్లా? ఇది కొంచెం మరి రాష్ట్ర పరిధిలో 51% ఉంది కాబట్టి 49 అవుతుంది కాబట్టి అదైనా కూడా కేంద్రానికి పరిధి ఉంది కదా. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు. సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటది. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని సందర్భంగా మనవిస్తాం. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నది తెలియదు ఆయనకు. ఈ రోజే జ్ఞాపకం వస్తూ ఉందా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెనికోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి ఈ కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. సింగరేణికి సంబంధించిన అసత్య ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ అంశం మీద బహిరంగ చర్చ, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 20 అలాట్మెంట్స్, మేము ఇచ్చిన 5 అలాట్మెంట్ మీద ఎటువంటి ఎంక్వైరీకైనా సిద్ధము. మీరు లేఖ రాయండి, ఎంక్వైరీ చేయడానికి సిద్ధం. మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వాన్ని 10 సార్లు దొంగ 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 అంటే అబద్ధాన్ని నిజమైన నమ్ముతారనేటువంటి ఒక దుష్ట ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు చర్చ జరగాలి, కమిటీ వేయమని అంటున్నారు. కాదు, పొన్నం ప్రభాకర్ గారు దీని మీద చర్చ జరగాలి బహిరంగంగా అంటున్నారు. ఏమి చర్చ పెట్టాలి? ఎవరిని తీసుకొచ్చి చర్చ పెట్టాలి? మంత్రులు తీసుకొచ్చి పెట్టాలి. 3 మంత్రుల మధ్య వాటాల విషయంలో అని చెప్పాలి. అది ఎన్ని గోళాయి పంచాయతీ. కిషన్ రెడ్డి గారే దాని మీద కొంచెం క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. ఆయన ఎక్కడో దాన్ని ఆయన మీద వస్తున్న విమర్శకి, ఆరోపణకి ఆయన ఏదో దానికి క్లారిటీ ఇచ్చేసే ప్రయత్నం చేశారు తప్ప సింగరేణిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అక్కడ జరుగుతున్న కరప్షన్ కానీ లేదా జరిగిన కరప్షన్ కానీ దాని మీద కంక్లూజన్ తీసుకొచ్చే పరిస్థితి చేయలేదేమో అని అనిపించింది. సురేష్ గారు ఏంటండి మొత్తానికి కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి సారాంశం బట్టి ఏమర్థమైంది? వంశీ గారు, కిషన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పలేదు, లేకపోతే మాకు తెలియదు అన్నట్టుగా ఇప్పుడు మనకు బీఆర్ఎస్ చెప్తే చెప్పారు. కానీ కిషన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోనే వంశీ గారు చాలా కీలకమైన స్పష్టంగా ఉంది. ఏంటంటే కేంద్రం నుంచి 3 డైరెక్టర్లు సింగరేణి బోర్డులో ఉంటారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే సైట్ విజిట్ అనేది సర్టిఫికేషన్ అనేది అన్నిట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ సర్టిఫికేషన్ పెట్టారు. ఇక్కడ సింగరేణి కాలనీస్ మ్యాండేటరీ చేయటం వల్ల అసలు ఈ వివాదం అంతా జరిగింది అన్నారు. మరి మ్యాండేటరీ చేయడం అనేది బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 3 డైరెక్టర్లు ఉన్నారు. అంటే వాళ్ళ ఆమోదం లేకుండా, అది బోర్డు ఆమోదం లేకుండా ఒక్క సీఎండీఏ దీన్ని నిర్ణయం తీసుకున్నారంటే ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే కొన్ని కండిషన్స్, షరతులు మార్చాలన్నప్పుడు బోర్డులో తప్పనిసరిగా చేస్తారు. అంటే ముందే కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. పైగా కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి గారు, సో ఆయనకు తెలిసి ఉండాలి. అంటే ఒక ప్రచారం జరిగిన దాంట్లో ఏంటంటే ముందుగానే ఎవరైతే ఇప్పుడు ఈ టెండర్ దక్కించుకోవాలని ప్రయత్నం చేశారో కేంద్రంతో కూడా లోపాయకారిగా కొంత సంప్రదింపులు జరిపారు. అందుకని ఆ కారణంగానే వాళ్ళు అక్కడ సైలెంట్ అయ్యారు, అందుకని ఈ నిబంధన వచ్చింది అనే ప్రచారాన్ని బలం చేకూర్చే విధంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మాకు ఈ నిబంధన తెలియదు, ఇవాళ తెలిసింది. ఆ నిబంధన పెట్టడం వల్ల ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పారు.
ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఏదైతే నైనీ కోల్ బ్లాక్ ఉందో దానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేసే విషయాన్ని టెండర్ ఫైనలైజేషన్కి ఒక కమిటీ వేసే విషయం పరిశీలిస్తామని చెప్పారు. అదే ముందే జరిగి ఉంటే ఈ అనవసరమైన వివాదానికి, ఎందుకంటే నైనీ కోల్ బ్లాక్లో 450 మిలియన్ టన్నుల రిజర్వ్స్ ఉన్నాయి. చాలా 25 సంవత్సరాల పాటు మనకి ఇక్కడ జైపూర్లోని సింగరేణి థర్మల్ స్టేషన్ బొగ్గు రావాల్సి ఉంది, మంచి గ్రేడ్ బొగ్గు. ఆ జాప్యం ఇప్పటికే 4 ఏళ్ల జాప్యం అయింది. ఇంకా జాప్యానికి నివారించడానికి అవకాశం ఉండి ఉన్నది. ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు కూడా ఇంత జాప్యం అయింది, జాప్యం కాకూడదు అన్నారు. అది వంశీ గారు. ఓకే, రైట్ అండి సురేష్ గారు, రైట్. నెక్స్ట్ అండి, రేవంత్ బృందంలో మెగాస్టార్, దావోస్లో తెలంగాణ రైజింగ్. రేవంత్ రెడ్డి గారు కూడా అంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు తెలంగాణ రైజింగ్